అందరూ ఉన్నాయా? మీరు అవి చెప్పుకుని వెనకాల పడతాయి. ఒకటనా ఎగబడిపోతే కాదు ఎవరున్నారు? ఓకే సార్. ఎక్కడా పేరుందా ఇచ్చారా? సార్ సార్ ఓకే అర్ధరాత్రి నూజివీడు దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు ఎక్కడం వల్ల ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్ లాగా రామలీరు రావటం, ఆ రామలీరు రావటంతో పొంగి అటు ఏపూరు ఇటు అప్పనవీడు ఊర్ల మీద పడటం, దానివల్ల అప్పనవీడు పంచాయతీ తిమ్మనవీడులో 480 మంది కుటుంబాలకి ఇబ్బంది కలగడం జరిగింది. ఎవరైతే వరద బాధితులకి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సాయం చేస్తుందో 25 కేజీల బియ్యం, 1 లీటరు ఆయిలు, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ పంచదార, ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా ఈ 480 కుటుంబాలకి ఈ అప్పనవీడులో మరి ఈ రోజున మునిగినటువంటి తాళమూళ్ళలో పంచడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మండలంలో ఇంకా 400 కుటుంబాలు, అది నాయుడుగూడెం పంచాయతీ కాజీగూడెంలో, సచ్చివోలు పంచాయతీ చిన్న సచ్చివోలులో, గుడిపాడు పంచాయతీ రాళ్ళపల్లివారిగూడెంలో, అదేవిధంగా కొనికి దగ్గర 10 ఇళ్ళు, ఇట్లా గోగుంట్లో ఎస్సీ కాలనీ, ఇట్లా మునిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరిని కూడా ముఖం చూడకుండా, పార్టీలు చూడకుండా, మా నాయకర్తలు కార్యకర్తలు చుట్టూతో తిరక్కోకుండా ఏ ఒక్కడు మాకు ఇస్తున్నారా మాకు రాశారా అని ఏ ఒక్కడు ఎవరిని అడగల. అందరూ కూడా స్వచ్ఛందంగా రాపించాం. ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన వాళ్ళకి ఈ కూటమి అండగా ఉంటుంది. ఆనాడు ఎన్నికలకు ముందు ఏం చెప్పామో ఎన్నికలు అయిన తర్వాత కూడా అమలు చేసి చూపించాలంటే అది కూటమికే సాధ్యం తప్ప దొంగలకి కాదు, దొంగల పార్టీలకి కాదు.